అధికారంలోకి వచ్చాక పదవుల పండుగ ఉంటుందని ఆశించిన కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు నిరాశ మిగిలిందా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల చిచ్చు హస్తం పార్టీలో కొత్త తలనొప్పిగా మారిందా? ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసే సీనియర్లను పక్కన పెడుతున్నారా? పార్టీ మారి వచ్చిన వారికే ప్రాధాన్యం పెరుగుతోంది అన్న అసంతృప్తి ఎందుకు పెరిగిపోతోంది? పదవుల కోసం నేతలు మంత్రుల గడప తొక్కుతుంటే జిల్లాలో మాత్రం వర్గపోరు మరింతగా ముదురుతుందా? ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు వస్తాయన్న ఆశతో ఎదురుచూసిన సీనియర్ నేతలకు వరుసగా నిరాశ ఎదురవుతూ ఉండడంతో జిల్లాలో అసంతృప్తి మెల్లగా బహిరంగ రూపం దాల్చుతోంది. గ్రంథాలయ సంస్థలు, మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్ పోస్టులు మాత్రమే కాదు, జిల్లా మండల పార్టీ కమిటీల్లో కూడా తమకు ప్రాధాన్యం దక్కడం లేదన్న భావన కట్టర్ కాంగ్రెస్ నేతల్లో పెరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచొచ్చిన వారికి ప్రాధాన్యం పెరుగుతూ ఉండగా ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెడుతున్నారన్న ఆవేదన గట్టిగా వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్లో చేరిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు కూడా నామినేటెడ్ పోస్టులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. వీరిలో సీనియర్ నేత మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా నాయక్, మాజీ ఎంపీ సోయం బాపురావు వంటి నేతలున్నారు. అయితే ఇటీవల ప్రకటించిన పదవుల్లో వారికి అవకాశాలు దక్కకపోవడంతో అసంతృప్తి మరింత పెరిగింది. ఈ అంశాన్ని ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ కోసం సంవత్సరాలుగా పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదు, చివరి నిమిషంలో వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారు అన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయట. ఎమ్మెల్యే, ఎంపీ, డీసీసీ అధ్యక్ష పదవులు ఆశించిన వారితో పాటు యువజన, మహిళా, రైతు, కార్మిక విభాగాలకు చెందిన నేతల్లోనూ ఇదే అసహనం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్కు అధికార బలం పెరిగినా ఆ స్థాయిలో పార్టీ క్యాడర్కు గుర్తింపు రావడం లేదన్న భావన తీవ్రంగా ఉంది. ఒకవైపు 4 ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ ఉండగా మరోవైపు నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం సమన్వయం కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొంతమంది నేతలు తమ వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొమరం భీం జిల్లాలో అయితే పరిస్థితి మరింత భిన్నంగా ఉందంటున్నారు. డీసీసీ ఇన్ఛార్జిలో స్థానిక కీలక నేతలు ఎవరి వర్గం వారు తమ అనుచరులకు పదవులు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉండడంతో పాత కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇక పార్టీ మారి వచ్చిన వారికి వెంటనే గుర్తింపు, పదవులు వస్తున్నాయనే భావన కూడా క్యాడర్లో అసహనానికి కారణమవుతోంది. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోస్తే ఉపయోగమేంటి, చివరకు పలుకుబడి ఉన్న వాళ్లకే పోస్టులా అంటూ సీనియర్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు మాజీ నేతలు అసంతృప్తితో పార్టీకి దూరమవడం, మరికొందరు ఇతర రాజకీయ మార్గాలు చూసుకోవడం కాంగ్రెస్లో ఆందోళనను పెంచుతోంది. ఇక మార్కెట్ కమిటీలో స్థానిక సంస్థల పోస్టుల విషయంలో చోటు చేసుకుంటున్న వివాదాలు కూడా పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఒకరికి పదవిస్తే మరొకరు అసంతృప్తి వ్యక్తం చేయడం, కొన్ని చోట్ల రాజీనామాలు, ఆరోపణలు బయటకు రావడం, వీటిని సమన్వయం చేసుకునే నాయకత్వం కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పార్టీ పరిస్థితి మారిపోయిందని, క్షేత్రస్థాయిలో అసమ్మతి పెరుగుతోందని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఇలాగే పరిస్థితి కొనసాగితే పార్టీ కోసం పనిచేసిన పాత క్యాడర్ దూరమయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పదవులు రాకపోతే సొంత నేతలపైనే ఆరోపణలు చేయడం, అంతర్గత విభేదాలను బయటపెట్టడం వల్ల ప్రత్యర్థి పార్టీలకు ఆయుధం దొరికినట్టవుతోందన్న ఆందోళన కాంగ్రెస్లో పెరుగుతోంది.
దీంతో ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తిని చల్లార్చడం, సీనియర్లను సమన్వయం చేయడం పార్టీ నాయకత్వానికి పెద్ద సవాల్గా మారింది.